ఈ వీడియోలో బూస్ట్రాప్ టెక్స్ట్ ఏరియా ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూద్దాము. నార్మల్ టెక్స్ట్ ఏరియా ఫస్ట్ చూసి బూస్ట్రాప్ టెక్స్ట్ ఏరియా ఏ విధంగా వర్క్ అవుతుందో, తర్వాత చెక్ బాక్సెస్, సో నార్మల్ టెక్స్ట్ బూస్ట్రాప్లో మనం బాంబ్స్ను ఓడిపోతే నార్మల్ టెక్స్ట్ ఏరియా ఏ విధంగా కనబడుతూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం దీన్ని కంటైనర్లో పెట్టుకొని క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ అండ్ ఫామ్ యాక్షన్ ఈక్వల్స్ టు పేజ్, అలాగే డివ్ ట్యాగ్ తీసుకుని క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ గ్రూప్, లేబుల్ ఈక్వల్స్ టు కామెంట్ అండ్ టెక్స్ట్ ఏరియా ఈక్వల్స్ టు క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్. నార్మల్గా టెక్స్ట్ మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఎలా చేస్తున్నాము, ఇది కూడా అంతే. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నాం అక్కడ కూడా అంతే. టెక్స్ట్ ఏరియా ఈక్వల్స్ టు క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్, రోస్ ఈక్వల్స్ టు 5, ఐడి ఈక్వల్స్ టు కామెంట్, నేమ్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అండ్ క్లాస్ ఈక్వల్స్ టు btn ఐకన్ ప్రైమరీ. ఓకే, మనకి బూస్ట్రాప్లో టెక్స్ట్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. సో మనం 5 ఇచ్చాం కాబట్టి 5 రోస్ విడ్త్లో కనబడుతుంది. మనం ఇంకా ఒక 20 రోస్ ఇచ్చినట్టయితే 20 రోస్ విడ్త్లోకి మనకి టెక్స్ట్ ఏరియా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి బూస్ట్రాప్లో చెక్ బాక్స్ని ఈ విధంగా మెన్షన్ చేసుకుందాం. చెక్ బాక్సెస్ ఆర్ used if you want to use to select any number of options from the list of present options. The following example contains 3 check boxes and the last one is disabled. Okay, use wrapper element with class form check to ensure the proper margins for label and check boxes. Form check label for class to label elements. లేబుల్ కి మనం ఫామ్ చెక్ లేబుల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫామ్ చెక్ ఇన్పుట్ ఫర్ చెక్ బాక్స్ ప్రాపర్లీ ఇన్సైడ్ ద ఫామ్ చెక్ కంటైనర్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే నార్మల్గా మనకి చెక్ బాక్సెస్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఫస్ట్ బూస్ట్రాప్లో మనం క్లాసెస్ వాడకపోతే సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో బై డిఫాల్ట్గా ఆప్షన్ 1 డిఫాల్ట్ 1గా ఉంది. సో మనం 2-3 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ బాక్సెస్ వల్ల యూజ్ ఇది లాస్ట్ వన్ వచ్చి డిజేబుల్ చేస్తుంది, అందుకని మనం దీన్ని చెక్ చేసుకోలేకపోతున్నాం. ఓకే, సో దీని పర్పస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్. ఇక్కడ ఏమన్నాడు మనకు చూసుకున్నట్టయితే, సో యూజ్ వ్రాపర్ ఎలిమెంట్ విత్ ఫామ్ చెక్ టు ensure the proper margins for label and check boxes. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫామ్ ఒకటి క్రియేట్ చేసి ఫామ్ ఇక్కడ రన్ చేసాము. తర్వాత 3 చెక్ బాక్సెస్ కాబట్టి 3 డివ్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేసాం. ఓకే, btn వచ్చేసి btn ఐకన్ ప్రైమరీ. ఓకే, తర్వాత వచ్చేసి డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ఫస్ట్ డివ్ ఎలిమెంట్లో క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ చెక్ అని చెప్పి క్లాస్ మెన్షన్ చేసుకున్నాం. లేబుల్కి ఫామ్ చెక్ లేబుల్ని క్లాస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ ఐఫన్ చెక్ ఐఫన్ ఇన్పుట్. ఓకే, ఫస్ట్ డివ్ ఎలిమెంట్కి మనం ఫామ్ చెక్ క్లాస్ని యాడ్ చేసుకుంటాం. తర్వాత లేబుల్కి వచ్చేసి ఫామ్ చెక్ ఐఫన్ లేబుల్ క్లాస్ని యాడ్ చేసుకుంటాం. ఇన్పుట్ చెక్ బాక్స్కి వచ్చేసి ఫామ్ చెక్ ఐఫన్ ఇన్పుట్ క్లాస్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్కి వచ్చి చెక్డ్ అని చెప్పి మనం ఇచ్చాం, అంటే ఇది బై డిఫాల్ట్గా చెక్ చేసి ఉంటుంది. రైట్, తర్వాత చూసుకున్నట్టయితే సెకండ్ డివ్ క్లాసు ఫామ్ చెక్. సో లేబుల్కి వచ్చి ఫామ్ చెక్ ఐఫన్ లేబుల్ అండ్ ఇన్పుట్ టైప్కి వచ్చేసి క్లాస్ ఫామ్ చెక్ ఐఫన్ ఇన్పుట్. ఓకే, తర్వాత థర్డ్ చెక్ ఎలిమెంట్, సో ఫామ్ చెక్ ఇది డిజేబుల్ చేసింది. ఓకే, డిజేబుల్డ్ అనే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ బటన్ యూజ్ చేసుకున్నాము. సో బూస్ట్రాప్లో మనం క్లాసెస్ వాడడం వల్ల మనకు చూసుకున్నట్టయితే ఈ విధంగా చెక్ బాక్సెస్ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే.